చిత్తూరు జిల్లా భరత్ విద్యుత్పై చర్చకు సిద్ధమా? దమ్ముంటే విద్యుత్ శాఖలో జరిగిన దానిపై బహిరంగ చర్చకు నేను సిద్ధం. భరత్ నువ్వు సిద్ధమా అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక వింత సంఘటన చేసి చూపించారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీల గురించి వైసీపీ వాళ్లే నిరసన చేయడం, విద్యుత్ వ్యవస్థనే నాశనం చేసిన వీళ్లు మళ్లీ నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. గత పాలకులు చేసిన తప్పులను బహిరంగంగా చూపారు. వైసీపీ హయాంలో చేసిన అవినీతికి వడ్డీలే వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడింది. కుప్పంలో గతంలో గ్రామీణ ప్రాంత రైతుల కోసం ఏర్పాటు చేసిన రెస్కో అద్భుతంగా పనిచేసింది. రెస్కోలో వచ్చిన ఆదాయంతో పాలిటెక్నిక్ కాలేజీని నిర్మించారు. అని మైకులు మాట్లాడావు, నువ్వే మాట్లాడావు, రిపీట్ చేసుకో. ఇంకా మీరు మాట్లాడి రిపీట్ చేసా వీడియో చూసుకో. నువ్వే కదా మాట్లాడావు, మార్చి చూసుకో. నీకు వర్తిస్తుంది, ఇప్పుడు నీకు వర్తిస్తుంది, మాకు కాదు. ఇంకా మార్చి రావండి. చంద్రబాబు నాయుడు వచ్చిన అభివృద్ధి కోసం ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పెద్ద వింత గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పనేసి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వింత, ఆ జోకులు ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునివ్వటం. మీ అందరికీ తెలుసు, 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి 16,500 కోట్ల లోటు బడ్జెట్ తోటి ఉన్నారు. ఇప్పుడు కరెంటు ఛార్జీల వ్యవహారం నిన్న ధర్నా చేశా కాబట్టి చెప్తున్నాం. సూర్యఘర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని 60% కేంద్ర ప్రభుత్వ నిధులు, 40% వ్యక్తిగతంగా ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళు పెట్టుకొని ఇంటి మీద సోలార్ పెట్టుకునేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు సూర్యఘర్ అనే స్కీమ్ ద్వారా. అయితే పైలట్ కింద మొట్టమొదటిగా కుప్పం నియోజకవర్గాన్ని 100% నెట్ జీరో అంటే సోలార్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేదానికి, ఆ 40% కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కట్టలేరు. ఎక్కువ మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, వ్యవసాయ ఆధారిత కుటుంబాల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా, అయ్యా భరత్ గారు వినండి, వాళ్ళందరికీ కూడా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంటి మీద సోలార్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యుత్తుని ఇవ్వబోతున్నారు. దెయ్యాలు వేదాలు అనే చెట్టు అసలు యాక్చువల్గా నీ ఇంటి వెనకాల జిల్లా పార్టీ అధ్యక్షుడు నువ్వు, నీ ఇంటి వెనకాల జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చింది నువ్వు. రెస్కో ఉందా లేదని కూడా తెలియదు. ఎప్పుడో చచ్చిపోయిన డెడ్ బాడీని పైన మోసి ట్రాన్స్ఫార్మర్లో అవినీతి, ఉద్యోగస్తులు 115-120 మంది ఉద్యోగస్తులు ఇచ్చే అవినీతి. ఒక బండి అయితే ఆ బండి పెట్టిన దానికన్నా 60-70 లక్షల రూపాయల డీజిల్ తాగింది. ఇవన్నీ జరిగి ఏసీపీ పట్టుకొని ఈరోజు అందరూ చాలామంది అరెస్ట్ అయ్యి ఉంటే ఈరోజు ఎలక్ట్రిసిటీ మీద మీ వాళ్ళతో పోయి ఆ రెస్కో ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉన్నాం, గలాట చేసాం, రచ్చ చేసాం. ఇది నీకేనా బాగుందా? ఇది అసలు మాకు తెలుస్తా ఉంది ఏమంటే నువ్వు వైఎస్ఆర్సీపీలో లేవు, జిల్లా పార్టీ మార్చేశారు. అసలు నువ్వు ఉన్నావా లేదని కూడా ఇన్ఛార్జ్ మార్చమని కూడా మీ నాయకులు గలాటలు పెట్టి మీటింగ్లు పెట్టారు. అదా నువ్వు వచ్చావు, నేను ఉన్నాను, నేను ధర్నా చేస్తానని వ్యక్తిగతంగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ మీద నువ్వు బురద చల్లేదాని కోసం వాహనంలో పెట్టి చెప్తున్నావు. కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎన్నేళ్ళైనా, ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు నాయుడుతో ఉంటారు. నువ్వు ఏదో విధంగా చెప్పి అధికారులు మభ్య పెట్టాలని చెప్పి, నిజంగానే తెలుగుదేశం పార్టీ చాలా మంచిది కాబట్టి ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాం, నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చాం, లేకపోతే రోడ్డు మీదకి వచ్చే ప్రసక్తే లేదు. మేము ధర్నా మీటింగ్లు చేస్తే 5 సంవత్సరాలు నువ్వు మా ఇండ్ల మీద పోలీసు వాళ్ళు పెట్టావు. ధర్నా జరుగుతుందంటే బయట రానికుండా అరెస్టులు చేశావు. ధర్నా ఉంది అంటే ప్రతిపక్షాలు రోడ్ల మీద వస్తే కేసులు, ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి. కానీ నిన్న మీరు ఇంత తేజస్విగా చంద్రబాబు నాయుడు గారు మీకు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి ఆయన సొంత నియోజకవర్గంలో మీరు రోడ్ల మీద జెండా వచ్చి ధర్నా చేసి స్టేజ్కి వచ్చారు.
మేము అనుకోండి ఒక నిమిషం వచ్చాడు. మీరు చేసిన అవినీతికి తప్పిపించుకోవడానికి రెస్కోలో మీరు కరెంట్ ఛార్జీల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీల గురించి ఎప్పుడో చెప్పాడు. రెస్కో ఉందా లేదా తెలియచేయండి. మీరు ఈరోజు చర్చకి రా, మా ఎమ్మెల్సీ గారు పిలిచారు, చర్చకి రమ్మని. రెస్కో ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, బతుందా లేదా, రెన్యువల్ చేశారా లేదా, చేయకుండా నువ్వు ఎవరిని నియమించకుండా ధర్నా చేసి ఉద్యోగాలు ఇచ్చేసి అవినీతి చేసి ఈరోజు కరెంట్ ఛార్జీ గురించి మాట్లాడు. సార్ చెప్పారు 1,20,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో జరిగింది అవినీతి. చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున విజన్ తోటి పార్టీతో ఆలోచిస్తున్నారు. దేశం రాష్ట్రం మొత్తం విద్యుత్ శక్తిని ప్రతి పేదవాడు తన సొంతగా బతుకోవాలని, అందరికీ జీరో, ఇంకా జీవితాంతం కరెంట్ ఛార్జీలు